వైసీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పిస్తారని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దని, ఇది కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని చెప్పారు. పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలుగా వీటిని భావించాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని, ప్రతి స్థానంలో పార్టీ బలమైన పోటీ ఇవ్వాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు వైసీపీ ముఖ్య నేతలతో అయితే జగన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించడం జరిగింది. ప్రధానంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు మొదలు మున్సిపల్ ఎన్నికల వరకు, కార్పొరేషన్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అభ్యర్థులను పోటీలో పెట్టాల్సిందే అంటూ కూడా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఏ ఒక్క నియోజకవర్గంలో అయినా ఏకగ్రీవాలకు అంగీకరిస్తే మాత్రం పార్టీ నేతల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ నియోజకవర్గంలో కూడా పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు అంటూ కూడా స్పష్టంగా చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యం, ప్రలోభాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా పార్టీ శ్రేణులు వాటన్నిటికీ ఎదురొడ్డి నిలబడాలి. స్థానిక ఎన్నికలను ఎవరు కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములకు సంబంధించినవి కావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలుగా వీటిని తీసుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇది ఒక సానుకూల అంశంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టాలని కూడా సూచించేశారు. ప్రధానమైనటువంటి పదవికి బలమైన అభ్యర్థి ఉంటేనే మిగిలినటువంటి ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు కూడా బలం వస్తుందనే అభిప్రాయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా అభ్యర్థుల విషయంలో ఈగోలో కూడా తావు లేకుండా ఉండాలంటూ కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్థానికంగా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం కూడా ముఖ్యం. ఈ దిశగా కూడా పార్టీ నేతలు అభ్యర్థి ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఎక్కడైనా పోటీకి సరైనటువంటి అభ్యర్థులు దొరకకపోతే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్లు కానీ, ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా తమ కుటుంబ సభ్యులను పోటీలో నిలపాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని గత కొన్ని రోజులుగా జగన్ చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరోసారి పార్టీ నేతలకు తెలుపునటువంటి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను ఆషామాషిగా తీసుకుంటే మాత్రం రానటువంటి రోజుల్లో కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో చేసినటువంటి పోరాటాలకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉంటాయనే అభిప్రాయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.